హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళిపోతున్నారు అబ్బా అందరు పిల్లలు స్కూల్స్కి. జూన్ ఎండ్కి కూడా. జూన్ ఎండ్ ఏంటి ఇవాళ? ఎంత డేటు అబ్బా? అసలు రోజులు వారాలు డేట్లు మర్చిపోతున్నాయి. ఇవాళ జూన్ 20 కదా, 20 or 21, 21st. స్కూల్స్ మొదలై కూడా 10 రోజులు అయిందో లేదో గంపెడు వర్క్లు ఇవ్వడం స్టార్ట్ చేసేసారు అప్పుడే. మా అమ్మాయి కన్నా మా అబ్బాయి కన్నా నేను ఎక్కువ చదువుకుంటారా, నోట్స్లు రాయటం, ఎవరిని అంటే హెల్ప్ చేయాలి కదా. మరి పెద్ద క్లాసులకు వచ్చే కొంది పేరెంట్ హెల్ప్ కంపల్సరీ అవసరం. ఏముందిలే, స్కూల్కి పంపిస్తున్నాం కదా, పొద్దునుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళు చదివిస్తున్నారు కదా, ఇక ఇంటికి వచ్చాక కూడా మనం అనేది అయితే ఉండకూడదు. నాకు తెలిసి స్కూల్లో టీచర్స్ ఎంత చెప్పినా ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్ మానిటరింగ్ అనేది, ఆ రోజు ఏం జరిగినాయి, ఏం చెప్పారు, ఎంతవరకు చెప్పారు అనేది మనం మానిటర్ చేస్తూ ఉంటేనే పిల్లల ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది మనకి. ఏ సబ్జెక్ట్లో బాగున్నారు, ఏ సబ్జెక్ట్లో కొంచెం డల్గా ఉన్నారు, మనం దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఐడియా ఉంటుంది. అలా అని చెప్పి ఒకటే చేపద్దు వినట్టు తోమండి అని అయితే నేను చెప్పను. నేనైతే అలా తోమను. బేసిక్గా ఆ రేంజ్ తోముడైతే నేను తోమను, కానీ ఇది కొద్దిగా తోముతా. అస్సలు అనేది వదిలేయకూడదు. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ మనం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. ఉంటేనే ఈరోజు బయట ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కన్నేసి ఉంచాలి, లేకపోతే ఏ వైపు నుంచి ఏది ఎలా వస్తుందో తెలియట్లేదు. మనకనే కాదు, పిల్లలకనే కదా, ఎవరికైనా కూడా. సో అలర్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకీ ఈ విషయం ఏంటంటే ఇవాళ వీడియో అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, థంబ్నెయిల్లో చూశారు కదా, నెలకి 2 సార్లు ఇలా గనక చేస్తే పొట్ట క్లీన్, బాడీ క్లీన్, వెయిట్ లాస్ అవుతాం. ఏంటి అనుకుంటున్నారా? అంటే నాకు మనం డైట్ వీడియోస్ కానీ ఏమన్నా చేసినప్పుడు చాలామంది నా మెసేజ్లు చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ నార్మల్గా కానీ. వాళ్ళు అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు కదా గౌతమి, మీరు ఎంత టైం పీరియడ్ ఫాలో అవుతారు అంటే 8 to 16, 18 hours ఆఫ్ ఈటింగ్, 16 hours ఆఫ్ ఫాస్టింగ్ అనేది జనరల్గా నేను ఫాలో అవుతా. సో నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, అడిగిన ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ మెసేజెస్లో, కంప్లీట్ ఫాస్టింగ్ చేయొచ్చా 1 day మేము చేయగలిగితే? చేస్తే బెనిఫిట్స్ ఏంటి? ఒకవేళ చేస్తే ఏమన్నా హామ్ ఉంటుందా? డైలీ అంటే ఒక ఫుల్ డే 24 hours ఆఫ్ ఫాస్టింగ్ ఏమీ తినకుండా చేస్తే ఏమన్నా హామ్ ఉంటుందా? మీరు ఎప్పుడన్నా చేశారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను చేస్తానబ్బా, కాకపోతే వీక్లీ వన్స్ చేస్తే మంచిది. మీరు చేయగలిగితే, మీకు ఆ ఓపిక ఉంటే, మీకు ఎటువంటి వేరే హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ ఇంకొక మెడికేషన్ డాక్టర్స్ చెప్తారు కదా, రెగ్యులర్గా ఫుడ్ తిన్నాకే ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పి, అట్లాంటి హెల్త్ కండిషన్స్, క్రానిక్ డిసీజెస్ కానీ ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ డాక్టర్ని అడిగి, మీ పర్టికులర్ డాక్టర్ని, నేను ఇలా 1 full day ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నాను, వారానికి ఒకసారనో 2 వారాలకు ఒకసారనో చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తారు అనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా వద్దా అనేది ఫస్ట్ అసలు కనుక్కొని వాళ్ళు ఓకే మీరు చెయ్యొచ్చు, కానీ చేసినా కూడా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి, ఇన్ కేస్ మీరు చేయలేము, మేము ఉండలేము అనుకున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవ్వండి అని చెప్పి ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో కంపల్సరీ డాక్టర్ సజెషన్ అనేది తీసుకోండి. అలా కాకుండా ఏ హెల్త్ ఇష్యూస్ అంటే, నాకైతే పర్సనల్గా వేరే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవబ్బా. అంటే జనరల్గా సహజంగా లేడీస్కి చాలామందికి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. పీసీఓడి అనో, పీసీఓఎస్ అనో, థైరాయిడ్ అనో, ఇంకో హార్మోనల్ ఇష్యూస్ అనో, లేకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి అది తగ్గకపోవడం అనో, లేకపోతే జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం అనో, బ్లడ్ ప్రెషర్ అనో, హార్ట్ ఏయో ఒకటి సహజంగా ఉన్నాయి కదా. అలాంటి ఇష్యూస్ అయితే నాకు ఏమీ లేవు కాబట్టి నేనైతే బేషుగ్గా చేయొచ్చు. అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బేషుగ్గా చేయొచ్చు. సో ఇంతకీ 24 hours ఆఫ్ ఫాస్టింగ్ అంటే అసలు ఎట్లా, ఏం చేస్తారు? చాలామంది అబ్బా చెయ్యాలి అని అనుకుంటారు, ఆవేశంగా మొదలు పెట్టేసి
ఒక సర్టెన్ పీరియడ్లోకి రాగానే ఇంకా మైండ్ ప్లెజర్ కోరుకుంటుంది. అబ్బా ఈ ఏంటంటే ఏదో సాక్రిఫైస్ చేసేస్తున్నాం, అబ్బా ఇవాళ నేను ఫుడ్ తింటలేదు కాబట్టి నా జీవితంలో పెద్ద సాక్రిఫైస్ చేసేస్తున్నా, నేను అసలు ఇంతకన్నా ఏం లేదు అని చెప్పి ఆ ఫీల్లోకి వచ్చేసి బ్రెయిన్ ప్లెజర్ కోరుకుంటుంది. ఏమంటుంది, ఏమన్నా షుగర్ తిను, ఏమన్నా అది తిను, బండి మీద పునుగులు తిను, ఎంతసేపు చేసావు పొద్దున్నుంచి, సాయంత్రం ఒక్కసారి తింటే ఏం కాదు, పొద్దున్నుంచి అయిపోయిందిగా. అట్లా బ్రెయిన్ అంటే ఏంటి, మన బాడీలో ఒక పార్టే మన ఆలోచనలే మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటికి పప్పులో కాలేసి పడిపోకూడదు. చేసేది ఎలా ఉన్నా చేయగలము అనుకుంటేనే స్టార్ట్ చేయాలి, లేదు మధ్యలో గివప్ అయిపోతానే. ఎందుకంటే చాలామంది కమెంట్స్లో కూడా పెడతా ఉంటారు, మొదలు పెట్టానక్క చేయలేకపోతున్నా, ఫుడ్ క్రేవింగ్స్. ఆ మాత్రం మన మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇంకెలా అబ్బా? మన మీద మనకే కంట్రోల్ లేకపోతే వేరే వాళ్ళు ఇంకొకరు మనల్ని ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు. సింపుల్ థింగ్ కదా ఫుడ్ అనేది. అంటే అనుకోవచ్చు సింపుల్ థింగ్ అంటాం ఏంటి గౌతమి, ఒక మంచి బిర్యానీ తీసుకొచ్చి ముందు పెడితే తినకుండా ఉంటాం, కష్టం కదా కంట్రోల్ చేసుకోవడం. ఆ వాసనకి టెంప్టింగ్ వస్తుంది, తినొచ్చు, దానికి ఒక టైం ఉంటుంది. ఈ ఫాస్టింగ్ అనేది 24 hours ఫాస్టింగ్ అనేది నిజంగా చేయగలిగితే వారానికి 2 కూడా చేయొచ్చు. అంటే వెంటనే కాకపోయినా 3 days గ్యాప్ ఇచ్చి. బట్ మేము అలా చేయలేమంటారా? 10 రోజులకు ఒకసారి అట్లా కూడా చేయలేమంటారా? 15 రోజులకు ఒకసారి, నెలకి 2 సార్లు. ఎలా అంటే దీనివల్ల ఆ ఫాస్టింగ్లో సహజంగా ఏమవుతుంది, 24 hours లంచ్ టు లంచ్ అనో డిన్నర్ టు డిన్నర్ అనో పెట్టుకున్నారనుకుందాం. బేసిక్గా డిన్నర్ టు డిన్నర్ కన్నా కూడా బ్రేక్ఫాస్ట్ టు బ్రేక్ఫాస్ట్, లంచ్ టు లంచ్ పెట్టుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. అండ్ ఆఫ్టర్ ఈ 24 hours పీరియడ్ అయిపోయాక కూడా మనం తినే ఫుడ్ ఎలా ఉండాలంటే కొంచెం న్యూట్రియంట్ రిచ్ ఉండాలి. ఎందుకంటే ఫుల్ డే మనం అసలు ఏమీ తినట్లేదు కాబట్టి ప్రోటీన్ కొంచెం, ఫైబర్ కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ నెక్స్ట్ తీసుకునే ఫస్ట్ మీల్కి. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా కూడా చేయలేని వాళ్ళు స్టార్టింగ్ 12:12 రేషియో, 12 hours ఆఫ్ ఫాస్టింగ్, 12 hours ఆఫ్ ఈటింగ్తో స్టార్ట్ చేసి 12ని 13, 13 to 14 అట్లా పెంచుకుంటూ చేయగలిగితే 16, లేదంటే కనుక 14 ఈజ్ గుడ్. 14 hours ఆఫ్ ఫాస్టింగ్ ఎలానో చెప్పనా, అది చాలా ఈజీగా చేయొచ్చు తెలుసా. అసలు 14 hours ఫాస్టింగ్ అనేది ముందు రోజు 7ంటికి అన్నం తిన్నాం అనుకుందాం, డిన్నర్ తిన్నాం అనుకుందాం 7ంటికి, ఈవినింగ్ 7 o'clock అంటే గుడ్ టైం. అందరం ఏం చెప్తున్నాం, తొందరగా తినండి అని చెప్తున్నాం. సో 7 o'clock అంటే మంచి టైం. 7 o'clockకి డిన్నర్ తింటే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి 12 hours, 9 o'clockకి 14 hours అయిపోద్ది. సహజంగా నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడము, ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళకి క్యారేజీలు సర్దడం, ఈ పనుల్లో మనకి 9 ఈజీగా అయిపోద్ది. కాకపోతే లేవగానే ఒక మంచి గ్లాస్, ఫుల్ గ్లాస్ హాట్ వాటర్, ఒక ఫుల్ గ్లాస్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని గోరువెచ్చని వాటర్లో తాగొచ్చు అంతే. లేదా 2 పెద్ద గ్లాసులు నీళ్లు తాగితే పొట్ట కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. బ్రష్ చేసుకోగానే ఇంకా మనం ఆ పనుల్లో పడిపోయి 9 దాకా అనేది అసలు నథింగ్. కానీ 9ంటికి స్టార్ట్ చేసే దానికి ముందు రోజు మీరు 7కి డిన్నర్ అయిపోయేటట్టు చూసుకోండి. ఎప్పుడైతే 7కి డిన్నర్ చేస్తారో 9ంటికి 14 గంటలు అయిపోతుంది. సో పిల్లలు వెళ్ళిపోయాక ఆరాంగా కూర్చొని కొంచెం ఫ్యాట్లెస్ మిల్క్తో, మీకు కాఫీ అలవాటు ఉంటే కాఫీ తాగొచ్చు. షుగర్ సబ్స్టిట్యూట్స్ బోల్డ్ అని ఉన్నాయి. నేనైతే వైట్ షుగర్ అస్సలు వాడను, టచ్ కూడా చేయను. నేనైతే వైట్ షుగర్, సల్ఫేట్ ఫ్రీ బ్రౌన్ షుగర్ అనేదో దొరుకుతుంది, అదొకటి. కానీ లేదంటే కనుక బెల్లం ఏం మంచిదని చెప్పట్లా, కాకపోతే బెటర్ కదా. సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, స్టీవియా అని ఉంటుంది, మాంక్ ఫ్రూట్ షుగర్ అని దొరుకుతుంది, మనకి అమెజాన్లో అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం నేనేంటంటే తాగే 1 కప్పు కాఫీ కొంచెం టేస్టీగా కావాలని చెప్పి నాకేంటంటే స్టీవియా కొంచెం బిట్టర్గా అనిపిస్తుంది, నాకు ప్లెజెంట్గా అనిపించదు అనమాట టేస్ట్. అందుకని ఏం చేస్తానంటే బెల్లం, ఆర్గానిక్ జాగరీ ఉంటుంది కదా, దాన్ని పాకంలాగా చేసుకొని బయట ఉంటే, ఎందుకైనా పాకంలాగా అంటే గట్టిగా కాదు, కొంచెం థిక్గా చేసి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. పాడవకుండా ఉంటుంది, ఇంకా బయట ఉన్నాయి గోలా ఉండదు, అసలే మనకి వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. సో దాంతో ఒక మంచి కప్ కాఫీ తాగండి. బ్రేక్ఫాస్ట్ మంచిగా ఎగ్, రకరకాలు, ఇక మనకి తెలుసు కదా మన హెల్దీ ఫుడ్స్ బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో 9ంటికంటే 14 గంటలు గడుస్తుంది కాబట్టి ఒక మంచి గుడ్ ఫాస్టింగ్ పీరియడ్లో మీరు ఉన్నట్టే. అట్లా చెయ్యాలి. అంతేగాని ఏదో అని మొదలు పెట్టేసి కాసేపు చేసేసి దాన్ని వదిలేసేస్తే ఇక్కడ ఏ ఉపయోగం ఉండదు. ఇంకా ఇంకా ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అసలు కంప్లీట్గా ఇంక మన వల్ల కాదులే ఇది అని చెప్పి వదిలేస్తాం. సో అందుకే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, సస్టైనబుల్గా అంటే వెయిట్ లాస్ అయ్యాము, వెయిట్ లాస్ అన్నదే పాయింట్ కాదబ్బా ఇక్కడ.
హెల్తీగా ఉండడం అనేది. ఎందుకు అంటే మనం ఫాస్టింగ్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఫస్ట్ బాడీకి ఎనర్జీ కావాలనుకున్నప్పుడు, చాలాసార్లు కూడా చెప్పాను ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పినప్పుడు, ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మన బాడీలో ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ ఫామ్లో ఉన్న ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ డిపాజిట్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ ఇస్తాయి మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అంటారు దాన్ని సైన్స్లో, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 1 ఏటీపీ ఈక్వల్ టు ఇన్ని క్యాలరీస్ అని ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తినమో ఇది ఉండదు కదా, ఏమవుతుంది అప్పుడు బాడీలో ఉన్న ఎక్కడెక్కడైతే ఫ్యాట్ స్టోర్ అయ్యి ఉందో, ముఖ్యంగా మన బెల్లీ చుట్టూ, నడుము చుట్టూ, కొంతమందికి ఈ పార్ట్స్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి, కొంతమందికి నెక్ ఇది ఈ పార్ట్లో కూడా స్టోర్ అయ్యి ఉంటుంది, కొంతమందికి థైస్, కొంతమందికి హిప్, రకరకాల పార్ట్స్లో ఫ్యాట్ అనేది అంటే ఉండాల్సినంత కాదు అంతకు మించిన ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఆర్గాన్స్ చుట్టూ, కొంతమందికి విజరల్ ఫ్యాట్ అంటాం కదా, చూడటానికి సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి అవయవాల చుట్టూ కూడా ఫ్యాట్ ఉండొచ్చు, లావుగా లేని వాళ్ళకు కూడా విజరల్ ఫ్యాట్ ఉండొచ్చు. సో ఆ టైంలో ఈ ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది. సో అలా ఫ్యాట్ లాస్ అవుతాం. దట్ ఈజ్ ఫ్యాట్ లాస్. వెయిట్ లాస్ డైట్లో ఫ్యాట్ లాస్ ఎలా అవుతారు అంటే మెయిన్గా దీనివల్లే. ఫాస్టింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యాట్ లాస్. సో ఈ 24 hours ఫాస్టింగ్ నేనైతే చేస్తానబ్బా. ఒక్కోసారి వీక్లీ వన్స్ కూడా చేస్తాను, ఒక్కోసారి 10 daysకి ఒకసారి చేస్తూ ఉంటాను. నేనేం చేస్తాను అంటే 1 full day నేనైతే మోస్ట్లీ ఎక్కువ పెట్టుకునేది లంచ్ టు లంచ్, బ్రేక్ఫాస్ట్ టు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుకోను, లంచ్ చేస్తా, మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ వరకు పెట్టుకుంటా. ఈ టైంలో అలా అయినా చేయొచ్చు, లేదంటే కనుక నైట్ డిన్నర్ చేసేసి మార్నింగ్ ఫుల్ డే అంటే లంచ్ టు లంచ్ కదా అన్నామని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది అలానే చేయాలా అని. లేదు, మీరు నార్మల్గా డిన్నర్ చేసేసారు అనుకుందాం, నైట్ ముందు రోజు 7 8 లేదా 9 చేశారనుకుందాం, ఇంకా పడుకుంటాం కదా, నెక్స్ట్ డే ఫుల్ డే ఇంకా ఆ ఫుల్ డే చేస్తాను అనమాట. అట్లా కూడా చేయొచ్చు. ఎలా అంటే టైంని 2గా డివైడ్, గంట గ్యాప్గా డివైడ్ చేసుకొని ఎవ్రీ అవర్ ఈ ఫాస్టింగ్ డైట్ వల్ల ఈ ఫాస్టింగ్ వల్ల మనకి ఫ్యాట్ లాస్ అవడం ఎంత బాగా జరుగుతుందో మన గట్, మన డైజెస్టివ్ సిస్టమ్ క్లీనింగ్ కూడా అలానే అవుతుంది చాలా బాగా. కానీ ముందే చెప్తున్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటిది చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ సజెషన్ తీసుకొని చేయగలిగితే బెస్ట్. నార్మల్ వాళ్ళైతే శుభ్రంగా చేయొచ్చబ్బా, చాలా మంచిది. అసలు సెల్ రిపేర్ జరుగుతుంది. క్రానిక్ డిసీజెస్ లైక్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, లేదా బ్లడ్ ప్రెషర్ కానీ, కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట. క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా మన సెల్స్ వాటంతటా అవి రిపేర్ చేసుకొని బాడీ రిపేర్ అయ్యి హీల్ అవుతుంది లోపల ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. సో అదే కదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సీక్రెట్, అదే కదా. సో ఎలా అంటే మార్నింగ్ 6 o'clockకి లేచామనుకోండి, లేవగానే బ్రష్ చేసుకొని వాటర్ ఫుల్ గ్లాస్, సో 250 ml వాటర్ తీసుకుందాం. నెక్స్ట్ నేను ఎలా చేస్తానంటే ఈ లిక్విడ్ డైట్లో ఈ ఫాస్టింగ్ డైట్లో లిక్విడ్స్ తీసుకుంటా. ఎలాంటి లిక్విడ్స్? ఓట్స్, ఆల్మండ్స్, ఖర్జూరకాయలు ఇవన్నీ వేసుకొని, పీనట్ బటర్ ఇవన్నీ వేసుకొని స్మూదీలు ఉంటాయే అవి కాదు, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయే అవి కాదు, లేకపోతే మిల్క్ షేక్స్ ఉంటాయే అవి కాదు. నేను యూజువల్గా ఈ 1 day 24 hours ఫాస్టింగ్లో నేను యూజువల్గా ప్రిఫర్ చేసేది గ్రీన్ టీ, బ్లాక్ టీ. వీటిల్లో కూడా మోస్ట్లీ మనం అంటే యూజువల్గా హనీ కానీ అలా ఏమి వేసుకుంటాం కదా, అదేమన్నా వేసుకుంటా, కానీ వేరే షుగర్స్ అయితే ఏమీ వేయను. గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, కొబ్బరి నీళ్ళు, లెమన్ జ్యూస్ కూడా ఎవరికైనా, కొంతమందికి కొబ్బరి నీళ్ళు తాగితే బ్లోటింగ్ వస్తుంది, కొంతమందికి నిమ్మకాయ తగిలితే బ్లోటింగ్ వస్తుంది. గ్యాస్ పొట్ట ఉబ్బినట్టుగా అనిపించడం, అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఆల్టర్నేట్ చూసుకోండి. కొబ్బరి నీళ్ళు పడకపోతే లెమన్ జ్యూస్ పడకపోతే కొబ్బరి నీళ్ళు, ఇవేమీ కాకపోతే గ్రీన్ టీ, బ్లాక్ టీ లైక్ దట్ అట్లాగా. లేదంటే లెమన్ పడిన వాళ్ళు లెమన్ టీ కూడా వాడచ్చు. సో మామూలుగా ఎవ్రీ అవర్ గ్యాప్తో 1 గంట 7 ఉన్నా అనుకోండి, ఒక పెద్ద 200 నుంచి 300 ml గ్లాస్ వాటర్ తాగేస్తా. మళ్ళీ 8 ఒక ఫుల్ గోరువెచ్చని నీళ్లు 200 ml వాటర్, దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ, 1 స్పూన్ తేనె కలుపుకొని తాగేస్తా. మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగుతా. మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి
ఒక గ్రీన్ టీ, మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి ఇది. ఓన్లీ కంప్లీట్ లో క్యాలరీ కొబ్బరి నీళ్ళు. ఏం క్యాలరీస్ ఉంటాయి గ్రీన్ టీలో? ఏముంటాయి? బ్లాక్ టీ మనం ఏమి ఇంకా వేరే ఏమి, జస్ట్ ఆ హర్బ్స్ వేసుకొని నీళ్లు చేసుకుంటున్నాం. డైరెక్ట్గా హనీ కూడా వేసుకోకుండా తాగితే ఇంకా మంచిది. కానీ కొంతమంది ఏంటంటే టేస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, లైక్ అమ్మో గ్రీన్ టీ కొంచెం వగరగా ఉంటుంది అని చెప్పి. లెమన్ టీ అనుకోండి, చక్కగా టీలో కొద్దిగా లెమన్ పిండుకొని హ్యాపీగా తాగేయచ్చు. అండ్ హనీ ఈజ్ గుడ్. అలా అని చెప్పి తాగమన్నాం కదా అని గంటకి స్పూన్లు తేనె వాడకూడదు. ఏదైనా లిమిటెడ్గా తీసుకోవాలి. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒక్కసారి తాగిన వాటిల్లో అది. 1 గంటకి 1 గ్లాస్ కొబ్బరి నీళ్ళు, 2 కొబ్బరి బొండాలు తెప్పించి పెట్టుకున్నాం అనుకోండి, 10 రోజులకు ఒకసారి చేస్తున్నాం అనుకుందాం, 2 కొబ్బరి బొండాలు. అంతకన్నా మనకి పెద్ద ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. టీ పొడి ఇంట్లోనే ఉంటుంది, గ్రీన్ టీ జనరల్గా ఇంట్లోనే ఉంటుంది, హనీ ఇంట్లోనే ఉంటుంది, వాటర్ ఇంట్లోనే ఉంటుంది. మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునేది ఏదైనా ఉంది అంటే కొబ్బరి నీళ్ళే, కొబ్బరి బొండాలే. అదే ఇంట్లో పల్లెటూళ్ళలో అయితే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే అసలు ఇంకా హ్యాపీగా హెల్దీగా కొబ్బరి బొండాలు రెడీగా ఉంటే కొట్టించుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది కదా. ఈ నీళ్లు, ఈ కొబ్బరి బొండాలు, వీటిల్లో ఏంటంటే మినరల్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ మినరల్స్ ఏంటంటే మనం ఆ డైట్లో జనరల్గా వాటర్ తాగుతూ ఉన్నప్పుడు ఎక్కువ టాయిలెట్కి వెళ్తూ ఉంటాము. ఆ ముందు రోజు తిన్న ఫుడ్ కూడా మోషన్ అవుతుంది 2-3 సార్లు. అంత లిక్విడ్ తీసుకున్నాం కాబట్టి 4-5 సార్లు అవ్వచ్చు. సో పొట్ట, పేగులు ముందు మొత్తం క్లీన్ అయిపోతాయి. అండ్ బాడీకి ఎనర్జీ కావాలి. ఎంతసేపు మనం కంప్లీట్ లో క్యాలరీ లిక్విడ్స్ వేస్తున్నాం, ఎనర్జీ కావాలి. సో ఫుడ్ ఏం లేదు, ఆ ముందు రోజు తిన్న ఫుడ్ అంతా పొద్దునకే అయిపోయింది, దానిలో ఎనర్జీ అంతా, ఈ ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది. సో అట్లా చేస్తే చాలా 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 మంచిది. చేయగలిగితే అసలు వారానికి 2 సార్లు కూడా చేస్తే మంచిదంట. బట్ మనం అలా చెయ్యలేము అనే నేను ఎక్కువ సార్లు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చెయ్యలేము అనే ఇదిలోనే ఉంటాం, కానీ మనం చెయ్యగలము అని ఎప్పుడు అనుకోం. కానీ చేయగలిగితే మంచిది. ఇంతకుముందు పూర్వకాలంలో ఇన్ని రకాల రోగాలు, ఇన్ని రకాల మందులు, ఈ ఆపరేషన్లు ఇవన్నీ ఉన్నాయి అబ్బా. వాళ్ళు కావాలని ఏకాదశి అని ఇంకోటి రీజన్ పెట్టుకొని ఖచ్చితంగా ఫాస్టింగ్లు చేసేవాళ్ళు. ఆ ఉపవాసాలు చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేవి. ఏవి టెక్నాలజీ లేని రోజే మంచిగా శుభ్రంగా ఉన్నారు. అన్నీ డెవలప్ అయ్యాక దాంతోపాటు పుట్టాడు రోగాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఈ డైట్, ఈ కైండ్ ఆఫ్ 1 డే 24 అవర్స్ డైట్ కనుక ఫాలో అయితే మనం చాలా బెనిఫిషియల్ హెల్త్కి అండ్ వెయిట్ లాస్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారానికి ఒక్కసారి హెల్త్ ఇష్యూస్, అంటే వారానికి ఒక్కసారి ఇలా చేయమన్నాం కదా అని చెప్పి వారంలో 1 రోజు ఇలా చేసేసి మిగిలిన 6 రోజులు బేభత్సంగా తినేసేసి ఇష్టం వచ్చినట్టు తినగానే అలా ప్లేట్ అలా పక్కనెట్టేసి ఇలా బొజ్జుని ఇలా చేస్తే ఏం ఉపయోగం ఉండదు. దీంతో పాటు అది కూడా యాడ్ అయితేనే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఆ ఉన్న రిజల్ట్ కూడా కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటుంది. నేను ఒక మాట ఎప్పుడు చెప్తున్నా చూడండి, మనం తగ్గినా పెరిగినా అది ఒక ఫిక్స్డ్ పాయింట్ మధ్యలోనే ఉండాలి. అంతేగాని 65కి వచ్చేసాము 60కి వచ్చేసాము అని చెప్పి ఉండి మళ్ళీ పట్టించుకోకుండా ఒక 80కి వెళ్ళిపోయి మళ్ళీ 60 అట్లా వద్దు. మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, నాది 65 to 68 అంతే. ఆ రెండింటి మధ్యలోనే అలా ఎందుకంటే 65కి ఎగ్జాక్ట్గా 65 ఉండడం అనేది కష్టం. ఒక్కరోజు నేను ఒక వారం రోజులు వాకింగ్ స్కిప్ చేసి రావచ్చు, ఒక వారం రోజులు నాకు కంటిన్యూస్గా ఫంక్షన్స్ ఉండి నేను బయట ఫుడ్ తినాల్సి రావచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను ఈ రెండింటి మధ్యలోనే బ్యాలెన్స్ అవుతూ ఉంటాను. కానీ అంతకన్నా బియాండ్ దాటైతే వెళ్ళదు ఎప్పుడు. అది మెయింటైన్ చేసుకోవడం మన చేతిలో. నేను ఏ రోజు ఫుడ్ మిస్ అవునబ్బా, శుభ్రంగా దోశలు తింటా, మిల్లెట్స్ దోశలు తింటా, ప్రోటీన్ దోశలు తింటా, పెసరట్లు తింటా, కీన్వా దోశలు తింటా, ఓట్స్ దోశలు తింటా. నాకు ఎక్కడ 1% కూడా దోశ మిస్ అయిన ఫీలింగ్ లేదు. నార్మల్ ఇడ్లీ తినేస్తా, శుభ్రంగా తింటా. ఇడ్లీ రవ్వ మామూలుగా వాడతాం, ఒక్కోసారి రాగి రవ్వ వేసుకుంటాను, ఒక్కోసారి జొన్న రవ్వ వేసుకుంటాను. ఇంకా హెల్దీగా తింటున్నాను నన్ను అడిగితే. శుభ్రంగా తింటా. మధ్యాహ్నం పూట రైస్ తింటున్నా. ఈవినింగ్ టైం మాత్రం నేను రైస్ తిన్నాను. ఈవినింగ్ టైం అయితే మాత్రం ఏదైనా ఫంక్షన్స్ ఉండి బయటికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం నేను అక్కడ తినేది ఏదన్నా ఉంది అంటే పెరుగన్నం తింటా. కొంచెం అందరు అడుగుతారు తెలుసా, నా పక్కన భోజనాలకు కూర్చున్న వాళ్ళు మరీ నన్నే చూస్తూ ఉంటారు. అందరు పెట్టించుకుంటుంటే నేను ఒక్కదాన్ని ఏదొచ్చినా వద్దు ఇలాంటప్పుడు అసలు ఈ అమ్మాయి భోజనాల్లో ఎందుకు కూర్చుంది అనుకుంటారు. మరి మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చోపోతే ఊరుకోరు, తినకుండా వెళ్తే బాగా తెలిసిన వాళ్ళు ఊరుకోరు కదబ్బా. అందుకనే వాళ్ళ కోసం అని వెళ్తాం, మన కోసం అని చెప్పి మనం ఎంతవరకు తినాలనుకుంటున్నాం అంతవరకే తింటా. కానీ వెళ్ళిపోయాం కదా అని చెప్పి అట్లయితే నేను చేయను. అదే నాకైతే అది ప్లస్ పాయింట్ అది. సో ఈ డైట్ అయితే డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ లిక్విడ్ డైట్ చాలా యూజ్ అవుతుంది 24 అవర్స్ ఫాస్టింగ్. సో తప్పకుండా మీకు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ లేకపోతే వీక్లీ వన్స్ అయినా చేయండి. దాంతోపాటు నార్మల్ డైట్ అండ్ వాకింగ్ కనుక కలిస్తే, వర్కౌట్స్ కలిస్తే డెఫినెట్గా మంచిగా వెయిట్ లాస్ అవుతారు అండ్ బాడీకి కూడా చాలా మంచిది.
సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్లీ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.